గతంలో అనేక రకాల కమిషన్లు వేశారు. ఏసీ రూమ్లలో కూర్చొని బీసీల కోసమని కమిషన్లు వేసి నివేదికలు వచ్చిన తర్వాత వాళ్ళని రాజకీయంగా సామాజికంగా ఒమిషన్ చేసేటువంటి విధంగా వ్యవహరించారు. అనంతరాం కమిషన్ కావచ్చు, మురళీధర్ రావు కమిషన్ కావచ్చు, పుట్టుస్వామి కమిషన్ కావచ్చు. ఈ మూడు కమిషన్లు కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్యమంత్రులే బీసీల యొక్క అభివృద్ధి కొరకు వేశామని చెప్పని పేర్కొన్నారు. నివేదికలు ఇచ్చారు. కానీ ఆ నివేదికల యొక్క ఆధారంగా ఒక కార్యాచరణ రూపొందించేటువంటి అంశానికి వచ్చేసరికి ఈ కమిషన్ల యొక్క నివేదిక రాజకీయంగా ఈ బీసీలని ఒమిషన్ చేయడం కొరకే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది. ఇక పోతే అంటే ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశం అని చూడకూడదు. ఎక్కువ సంవత్సరాలు ఆనాటి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ఉన్నటువంటి ఒక కొత్త తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంవత్సరాలు పరిపాలించింది. పొన్నాల లక్ష్మయ్య గారు కన్నీరు పెట్టి వీడారు. వి హనుమంతరావు గారి యొక్క మనోవేదన పార్టీలోనే ఉండి ఏ రకంగా ఆవేదన పడుతూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. కుట్ర చేసి కుతంత్రం చేసి డి శ్రీనివాస్ గారిని ఎలా ఓడగొట్టారో కూడా మనం చూసాం. కేశవరావు గారిని ఎటు కాకుండా చేసింది ఈ కాంగ్రెస్ పార్టీని. అఫ్కోర్స్ బోత్సా గారు అంటే అక్కడ సెటిల్ అయిపోయారు. ఇది పిసిసిఐ అధ్యక్షుల యొక్క ప్రస్తుత స్థితి, పరిస్థితి, దుస్థితి. ఇక పోతే కాంగ్రెస్లో ఉన్నటువంటి ఇతర నాయకుల యొక్క కొడుకులకి, కోడళ్ళకి, కూతుర్లకి టికెట్లు ఇచ్చారు. కనీసం వీళ్ళ యొక్క వారసత్వం కానీ వీళ్ళ యొక్క సంబంధించినటువంటి వ్యక్తుల్ని కూడా కనబడకుండా కనుమరుగు చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీదని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటున్నా. అంతేకాదు ఆనాటి రాష్ట్రంలో బలహీన వర్గాలుగా తెలంగాణ గడ్డలో పుట్టి పెరిగినటువంటి అనేక మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, బాలగౌడ్ గారు కావచ్చు, కేవి కేశవులు గారు కావచ్చు, జగన్నాథరావు గారు కావచ్చు, మాణిక్యరావు గారు కావచ్చు, మల్లికార్జున్ గారు కావచ్చు, విఠలరావు గారు కావచ్చు, పులి వీరన్న గారు కావచ్చు, బొమ్మకు వెంకన్న గారు కావచ్చు, ఈ నాయకులు వాళ్ళ యొక్క సంతతి, వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని కూడా వాళ్ళు బలైన వర్గాల నాయకులుగా ఎంతో ఎదిగినటువంటి వ్యక్తులకి కనీసం అవకాశాలు కూడా లేకుండా చేశారు. దయనీయమైనటువంటి స్థితికి ఆ వర్గాలు, ఆ నాయకులు స్థితి దాపరిచ్చింది. ఇక పోతే బలహీన వర్గాల యొక్క రిజర్వేషన్ల కొరకు, బలహీన వర్గాల యొక్క కులాల్ని గుర్తించడం కొరకు న్యాయపరమైన, చట్టపరమైనటువంటి, సామాజిక పరమైనటువంటి పోరాటం చేసినటువంటి శివశంకర్ గారికి, మన ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్రంలో కనీసం విగ్రహం పెట్టాలన్నటువంటి యొక్క ఆలోచన కూడా అప్పటి కాంగ్రెస్ నాయకులు లేదు, ఇప్పటి కాంగ్రెస్ నాయకులకు లేదు. కనీసం ఆ కుటుంబం సంబంధించినటువంటి వాళ్ళని ఆదరిద్దామన్నటువంటి అభిప్రాయం కూడా అంతకంటే లేదు. కొండా లక్ష్మణ్ బాబూజీకి ఎంత అవమానం జరిగితే పార్టీ వీడారో మనందరం కూడా చూసాం. ఆనాటి కాలంలో మొదటి నుంచి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాల కొరకు, ఓట్లు దండుకోవటం కొరకు మాత్రమే బీసీలని వాడుకుంటా ఉన్నది. ఆ తర్వాత కాలంలో ఇప్పుడు నేను చెప్పిన పేర్లందరూ మంత్రులుగా చేసిన వాళ్ళే, కానీ ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చారు.